ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బి.సి. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. తెలంగాణ రాష్ట్రములో 2023 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మాట తప్పటమే కాక హైకోర్టు, సుప్రీంకోర్టు బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించమని తీర్పు చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చటంతో రాష్ట్రములో బి.సి. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహిరంగంగా బంద్ నిర్వహించారు. ఆ బంద్కి మద్దతుగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో బి.సి. మరియు ఎంఆర్పీఎస్ అణగారిన కులాల ఐక్య వేదిక, దళిత సేవా ఫౌండేషన్, అన్ని ప్రజా సంఘాలు మద్దతుతో పోలీస్ స్టేషన్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జగజీవన్ రామ్ సొసైటీ వద్ద గల ప్రగడ కోటయ్య విగ్రహాల వద్ద నివాళులు అర్పించి తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. నమస్కారం. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. దగ్గర ఈ 80 సంవత్సరాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అభివృద్ధి ప్రతి 5 సంవత్సరాలకి వెనకనేయబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే 2-3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు. ఆ స్థానిక సంస్థల్లో మాకు బీసీలకి పార్టీలకు అతీతంగా అన్ని బీసీలకి ఉన్నటువంటి 139 కులాలకు మొత్తానికి 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. దానికి సంబంధించి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల నుంచి చీమకుర్తి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దాకా ర్యాలీ నిర్వహిస్తూ ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి అన్ని ప్రజా సంఘాల మద్దతు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలుపుకుంటూ మరి ఈ సందర్భంగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా పత్రికా విలేకరులు కూడా బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఐక్యవేదిక తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈరోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పని జరుగుతున్నటువంటి బంద్లో భాగంగా ఈరోజు బీసీలకు మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందక్ష మాదిగ గారి పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీసీలు ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలని ఓటు బ్యాంకుగా ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకుంటున్నారే తప్ప వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు మాత్రం వెనుకంజ వేస్తూ ఉన్నారు. బీసీ కులగణన ఎప్పుడో చేపట్టాలి. 5%, 6% ఉన్నటువంటి వాళ్లే రాజ్యమేళ్తా ఉన్నారు. మరి 65-70% ఉన్నటువంటి ఒక బీసీలకు మాత్రం రాజకీయ పదవుల్లో కానీ, లోకల్ పదవుల్లో కానీ, లేదా జనాభా నిష్పత్తి ప్రకారంగానే అమలు జరగట్లేదు. కారణం ఈ యొక్క ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా న్యాయమైన డిమాండ్ బీసీ కులగణన జరగాలి. బీసీ కులగణన జరిగినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరిగే స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి జనాభా వార్డు ప్రకారమే పదవులు కూడా కేటాయించాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మద్దతుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టకపోతే ఖచ్చితంగా మేము మందాక్ష మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అణగారు కుల ఐక్యవేదిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాకి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ తెలంగాణలో రాష్ట్ర బంద్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా దాదాపు ఈ భారతదేశంలో బీసీలు ఓటర్లు కానీ మిగిలిపోతున్నారే కానీ రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగుల్లో వెనకబడిపోతున్నారు. ఖచ్చితంగా మా జనాభా ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఒక్కటి అడుగుతున్నాం. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అమలుపరిచినా కానీ కొనసాగట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే బీసీలకి జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన వాటాని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.